అందరికీ నమస్కారం. మందర మరియు కైకేయి కుట్ర గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ సాయంత్రం రాముడు, సీత వశిష్ఠ మహర్షిని దర్శించి పట్టాభిషేకానికి ముందు ఉపవాసం చేయాలని ఆయన సూచించారు. వారు అంగీకరించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. కానీ రాజభవనంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ ఒకరికి మాత్రం అది నచ్చలేదు. ఆమె ఎవరంటే కైకేయి దాసి అయిన మందర. ఆమె కైకేయి చెవిలో విషపూరితమైన మాటలు చెప్పింది. రాముడు రాజయ్యాక నీ కుమారుడు భరతుడిని మర్చిపోతాడు. రాముడు అతనికి హాని చేస్తాడేమో. భరతుని పట్ల ప్రేమతో కైకేయి భయపడింది. అప్పుడు మందర ఆమెకు గుర్తు చేసింది. రాజు నీకు 2 వరాలు ఇచ్చిన సంగతి గుర్తుందా? ఇదే సమయం వాటిని అడగటానికి. ఆలోచనలతో అంధురాలైన కైకేయి కోపభరితురాలై ఆభరణాలు తీసేసి నిరసన గృహంలో నేల మీద పడిపోయింది. రాజు దశరథుడు పరుగున వచ్చి ఆమెను చూసి ఆందోళన చెందాడు. ఆమె మాత్రం నిశ్శబ్దంగా ఉండింది. చివరకు రాజు ఆమెకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు కైకేయి గంభీరంగా అంది. మొదటి వరంగా నా కుమారుడు భరతుడు రాజవ్వాలి. 2వ వరంగా రాముడు 14 సంవత్సరములు అరణ్యంలో వనవాసం చేయాలి. దశరథుడు ఆశ్చర్యపోయాడు. బాధలో మూర్ఛపోయాడు. మెలకువ వచ్చాక కైకేయిని వేడుకున్నాడు, ఇలా చేయకు కైకేయి అని. కానీ ఆమె మనసు మారలేదు. రాముని త్యాగం. రాముడు పిలువబడ్డాడు. పట్టాభిషేకానికి సిద్ధమై ఆనందంగా వచ్చిన రాముడు తన తండ్రిని కన్నీళ్లతో కైకేయిని గంభీరంగా కూర్చుని చూశాడు. ఆయన నమస్కరించి కారణం అడిగాడు. కైకేయి అన్నది, నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు. నేను అడిగింది భరతుడు రాజవ్వాలి, నీవు 14 సంవత్సరాలు అరణ్యంలో వనవాసం చేయాలి అని. ఆ విషయాన్ని రాముడు శాంతంగా విన్నాడు. తర్వాత ఆమె పాదాలకు నమస్కరించి అన్నాడు, తల్లి, నీ కోరిక నాకు సంతోషమే. భరతుడు రాజవ్వడాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. తండ్రి వైపు తిరిగి ప్రేమతో అన్నాడు, తండ్రి, మీరు దుఃఖించకండి. నేను ఇచ్చిన వాగ్దానం తప్పక నిలబెట్టాలి. సీత మరియు లక్ష్మణుల నిర్ణయం. సీత ఈ వార్త విని ధైర్యంగా అంది, నేను నీ భార్యను. ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే వస్తాను. నీ సుఖం దుఃఖం రెండూ నాదే అని. లక్ష్మణుడు కూడా అన్నాడు, అన్నా, నేను నీ పక్కనే ఉంటాను. అరణ్యంలో నీకు వదినకు రక్షకుడిని అవుతాను. రాముడు వారిని ఆపడానికి ప్రయత్నించిన వారి ప్రేమ అచంచలంగా నిలిచింది. రామాయణాన్ని అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.